నాడు ఇక్కడ కార్యక్రమం పెట్టాలి, ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు. ఉగాది నాడు ఇదే మొదలు. నేను కూడా ఉదయం పూట ప్రోగ్రాంలు చేశాను తప్ప ఉగాది నాడు సాయంకాలం ప్రోగ్రాం చేయడం చాలా కాలం తర్వాత ఇదే. మరి మన విశాఖ నగరంలో దినదిన ప్రవర్ధమానమై వెలుగుతున్నటువంటి ఆ సింహాచల దేవుణ్ణి మనం ప్రార్థిద్దాం. సింహాచలము మహాపుణ్యక్షేత్రము. సింహాచలము మహాపుణ్యక్షేత్రము. సింహాచలము మహాపుణ్యక్షేత్రము. శ్రీవరాజన సింహుని దివ్యధామము. సింహాచలము మహాపుణ్యక్షేత్రము. ప్రహ్లాదుడు వేడగా శ్రీహరి కరుణించగా. ప్రహ్లాదుడు వేడగా శ్రీహరి కరుణించగా. ద్వయ రూపాలొకటిగా, ద్వయ రూపాలొకటిగా, యుగ యుగాల గురుతుగా. ఆశ్రితులను కావగా కొలసిన హరి నిలయము. సింహాచలము మహాపుణ్యక్షేత్రము. హోమోకను విన్న హరినామ స్మరణమే. హరి హరి నారాయణ ఆది నారాయణ. కరుణించి మమ్మేలు కమలలో కనుడా. హరి హరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలు కమలలోచనగా. హరి హరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలు కమలలోచనగా. చోటను కన్నా భక్తుల సందోహమే. ఏ గోటను విన్నా హరినామ స్మరణమే. పాపాలను హరించే దైవ సన్నిధానము. సింహాచలము మహాపుణ్యక్షేత్రము. మృక్కులను నుడుకులను పెళ్ళేవారికి. దిక్కని నమ్మి కొలిచేటి వారికి. ఇహపరములు సమకూరుతు భగవానుని నిలయము. సింహాచలము మహాపుణ్యక్షేత్రము. శ్రీవరాహ నరసింహుని దివ్యధామము. సింహాచలము మహాపుణ్యక్షేత్రము. 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 మరి ఈ పరాభవనామ సంవత్సరం సందర్భంగా ఉదయం పంచాంగ శ్రవణం వాడుగల నాగపణి శర్మ గారు చేస్తుంటే విన్నాం. దేవాలయాల్ని అభివృద్ధి చేస్తారట.